సౌత్ లో బీజేపీ బలంగానే ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏపీ, కర్ణాటక, తెలంగాణలో తాము బలంగా ఉన్నామన్నారు. డీలిమిటేషన్ చేయాలంటే దానికి ముందు చేయాల్సిన పనులు చాలా ఉంటాయన్నారు. అవేం తెలియకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక త్రిభాషా విధానం రాజకీయాల కోసం వాడుకుంటున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. సలహాలు చెప్పొచ్చు. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే జనాభా సేకరణ పూర్తి అయిపోయిన తర్వాత మా సలహాలు అని చెప్పొచ్చు. కేంద్రం కుట్ర చేస్తూ ఉంది, నరేంద్ర మోడీ గారు కుట్ర చేస్తూ ఉన్నాడు. సౌత్లో మాకు బలం లేదని ఎవరు చెప్పారు? సౌత్లో కర్ణాటకలో మేము నెంబర్ 1, తెలంగాణలో నెంబర్ 2, త్వరలో నెంబర్ 1 అవుతాం ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా. పుదుచ్చేరిలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి ఎక్కడ ఏమీ లేదు. డీలిమిటేషన్ ఆధారంగానే మేము ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నాము అనేటువంటి ఒక సందేశం వచ్చే విధంగా, అర్థం వచ్చే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను. 1968లో తీసుకొచ్చినటువంటి విద్యా విధానంలో కూడా త్రిభాష సిద్ధాంతం ఉంది. ఇదేదో మోడీ గారి ప్రభుత్వం కొత్తగా తెచ్చినటువంటి విధానం కాదు. ఇప్పుడు మోడీ గారు తెచ్చినటువంటి 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో తమకు నచ్చిన ప్రాంతీయ భాషల్లో చదువుకునేటువంటి అవకాశము, స్వేచ్ఛ, అధికారము, హక్కు చాలా స్పష్టంగా, అది తెలుగు కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ, హిందీ కానీ, గుజరాత్ కానీ, మరాఠీ కానీ అన్ని రకాలుగా వాళ్ళకు ఉన్నది. అంతే తప్ప పలానా భాషనే నేర్చుకోవాలని ఎక్కడ కూడా ఒత్తిడి లేదు. కానీ నెగటివ్ యాటిట్యూడ్, ఓట్ల కోసం, అధికారం కోసం, ప్రజలను రెచ్చగొట్టడం కోసం ఒక వితండవాదం చేసేటువంటిది ఇది దేశానికి ఏమాత్రం మేలు జరగదని మనం చేస్తా ఉన్నాం.